ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు వీడియోలో కన్యారాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. మరి కన్యారాశి వారికి జీవితం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఇవే. ఇంకా అవకాశం ఉంది. ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి. మరి ఆ తప్పేంటి, వాటిని ఎలా సరి చేసుకోవాలి, ఎటువంటి దేవతారాధన అలాగే పరిహారాలు చేసుకుంటే వీటికి పరిష్కారం దొరుకుతుంది అని అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ముందుగా ఈ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే వీరికి కొన్ని రాశులు అనుకూలంగా ఉంటే కొన్ని రాశుల వారితో ప్రతికూల ఫలితాలు ఏర్పడతాయి. వీరి గుణగణాలు లక్షణాలు వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఈ రాశి వారు ఎన్నో మంచి లక్షణాలను గుణగణాలను కలిగి ఉంటారు. ముఖ్యంగా ఆరోగ్యరీత్యా ఈ రాశి వారు ఈ కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యరీత్యా ఈ రాశి వారు కొన్ని జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి. అయితే ఆరోగ్యపరంగా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవని చెప్పాలి. వచ్చిన ఆరోగ్య సమస్యలు ఎక్కువ కాలం ఉండకపోయినా చికాకు గురి చేస్తాయి. అందుకోసం ఆరోగ్యపరంగా ఈ రాశి వారు జాగ్రత్తలు తీసుకోవాలి. మరి అంతేకాకుండా ఈ రాశి వారు ఎవరైనా నా అని అనుకున్నారు అంటే అటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు. తన వారు అనుకున్న వారు కష్టాల్లో ఉంటే వారిని రక్షించడానికి ప్రయత్నం చేస్తారు. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎదుటి వారిని ఆదుకుంటారు. అటువంటి మంచి లక్షణం ఈ రాశి వారికి ఉంటుంది. అలాగే ఎదుటివారు తప్పు చేసిన క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఇది ముఖ్యంగా ఈ రాశి వారికి ఎవరిని మోసం చేయడం అనేది ఇష్టం ఉండదు. అలాగే ఎవరితో అబద్ధాలు చెప్పడం కూడా ఇష్టం ఉండదు. కానీ వీరిని ఎవరైనా మోసం చేస్తే మాత్రం తప్పకుండా వారితో ఖచ్చితంగా స్నేహం అక్కడితో కట్ చేసుకుంటారు. వారిని జీవితాంతం కూడా దూరం ఉంచుతారు. ఈ రాశి వారు ఎవరైనా సరే మన అనుకొని సొంతగా భావించి మాట్లాడతారు. అంతేకాదు వీరికి సంబంధించిన ప్రతి విషయం కూడా నా అనుకున్న వారికి పూసగుచ్చినట్టు చెప్తారు. ఈ రాశి వారికి ప్రతి ఒక్కరు నా మనిషి అనుకోవడం తప్ప మోసం చేయడం తెలియదు. కళ్ళ కపటం లేని మనసుని ఈ రాశి వారు కలిగి ఉంటారు. ఎదుటి వారికి సహాయం చేసే విషయంలో కూడా ఎటువంటి కల్మషం లేకుండా సహాయం చేస్తారు. నేను ఎప్పుడు వీరికి సహాయపడ్డాను కదా, మళ్ళీ వీరికి నాకు సహాయం పడాలి అని ఆలోచన వీరికి అస్సలు ఉండదు. వీరికి వీలైనంత వరకు కూడా ఎదుటి వారికి సహాయపడాలనే ఆలోచనతోనే ఉంటారు. ఇటువంటి ఒక మంచి లక్షణం కారణంగా ఎదుటివారు వీరిని తేలిగ్గా మోసం చేస్తారు. ఇక నా అనుకునేవారు ఈ రాశి వారికి నాశనాన్ని కోరుకుంటారని కూడా చెప్పవచ్చు. ఇంతేకాకుండా ఈ రాశి వారు కనుక ఇప్పుడు చెప్పబోయే ఈ 4 ప్రధాన కారణాలు అలాగే 4 తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా విని ఇక నుంచి వాటికి మిస్ చేయకుండా జాగ్రత్త పడితే కనుక ఖచ్చితంగా ఇకపై మీకు అన్ని మంచి ఫలితాలు లభించనున్నాయి. ముఖ్యంగా ఈ రాశి వారు 4 తప్పులు చేయటం వల్ల మీ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు. దాంట్లో మొదటిది, మీ కష్టానికి తగ్గ ఫలితం లేనప్పటికీ కూడా మీరు ఎన్నో రోజులుగా ఫలితం కోసం ఎదురు చూస్తూ అలాగే కష్టపడుతున్నారు. అంతేకాని నేను పడ్డ కష్టాన్ని ప్రతిఫలం రాలేదు కదా అని ఆ పనిని మధ్యలో వదిలిపెట్టరు. ఇక ఈ రాశి వారు ఏమనుకుంటారంటే ఏదైనా పని చేస్తుంటే ఇంకా మంచి ప్రతిఫలం వస్తుందేమో, ఇప్పటి వరకు పడిన కష్టం ఏదైతే ఉందో అది మనకు ఒక అనుభవంగా ఉంటుందని ఇక ఆ పని మీద ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. సక్సెస్ అయ్యే వరకు కూడా ఆ పనిని వదిలిపెట్టరు. ఇటువంటి సమయంలో మీరు ఫలితం రానప్పుడు ఆ పనిని వదిలిపెట్టడం కంటే కూడా దైవం మీద ఎక్కువ నమ్మకం ఉంచి దైవారాధన చేసుకుంటూ ఆ పనిని చేయడం వల్ల మీకు పనిలో మరింత పురోగతి కనిపిస్తుంది. ఇక ఈ రాశి వారి సంపాదన విషయానికి వచ్చినట్లయితే వీరికి ధన సంపాదన బాగుంటుంది. కాకపోతే వచ్చిన ధనం నిలకడగా ఉండదు, ఏదో ఒక రూపంలో ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక వీరు తెలిసి కానీ తెలియక కానీ అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు. అందుకే డబ్బును మాత్రం కొంచెం జాగ్రత్తగా మీరు ప్రణాళికబద్ధంగా డబ్బును ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇక వీరు ఏదైనా పని చేపట్టినా లేదా మీకు ఎవరైనా ఏదైనా పని అప్పచెప్పినా దాన్ని పోస్ట్ పోన్ చేయకుండా ఎప్పటికప్పుడు ఆ పనిని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవాలి. ఒక ప్రణాళిక రచించుకొని ఒక పనిని పూర్తి చేసుకున్నట్లయితే దాంట్లో ఖచ్చితంగా మీరు విజయాన్ని పొందుతారు. బద్ధకం అనేది రాశి వారికి అస్సలు పనికిరాదు. ఇక ఈ తప్పును మీరు సర్దిద్దుకున్నట్లయితే కనుక మీ జీవితంలో పురోగతిని సాధిస్తారు. ఇక మీరు మార్చుకోవాల్సిన మరొక తప్పు ఏంటంటే మీకున్న కోపం. మీరు ఆవేశంగా మాట్లాడకుండా నెమ్మదిగా ఓర్పుతో శాంతంగా మాట్లాడాలి.
ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతోనైనా సరే, శ్రేయోభిలాషులతోనైనా సరే చాలా నిదానంగా ఆచితూచి మాట్లాడవలసిన అవసరం ఉంటుంది. లేదంటే ఇది అనేక రకాల గొడవలకి దారితీసే అవకాశం ఉంటుంది. ఇక మీకు కోపం వచ్చిన సమయంలో మీరు ఎదుటి వారి మీద మాటలతో దాడి చేయకుండా మౌనంగా ఉండడం వల్ల ఈ సమయంలో మీ బంధుత్వాలన్నిటివి నిలబడతాయి. తెలిసిన వాళ్ళకే కాదు, తెలియని వాళ్ళకు కూడా ఈ రాశి వారు సహాయం చేయాలని అనుకుంటారు. అయితే సహాయం చేసిన సమయంలో ఎదుటివారి కష్టం తొలగిపోతుంది, కానీ ఈ రాశి వారికి మాత్రం అప్పటి నుంచి కష్టాలు మొదలవుతాయి. అయితే కష్టాలు తీర్చడం తప్పు కాదు, కానీ వాళ్ళకి సలహాలు ఇవ్వడం, వాళ్ళకి సంబంధించిన విషయాల గొడవలకు కూడా మీరు తలదూర్చడం అంత మంచిది కాదు. ఈ రాశి వారికి ఒక సమస్య తీరింది అనుకునే లోపే మరొక సమస్య మొదలవుతుంది. దీనివల్ల కొన్నిసార్లు మీరు అయోమయ పరిస్థితులు పడతారు. సమస్యలు ఏ విధంగా పరిష్కరించాలని తెలియక తికమక పడుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా నీ చుట్టూ ఉన్నవారు, అది మీ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఎవరైనా సరే మీరున్నా అనుకునే వారితోనే మీకు ఆపద పొంచి ఉంది. కనుక ఇటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మీరు ఎక్కువగా దైవారాధన చేసుకోవాలి. అందుకోసం మీరు ప్రతి ఒక్కరితో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశి వారికి ఏదైనా కూడా పర్సనల్ విషయం ఉండదు. ప్రతి విషయాన్ని అందరితో షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా మీరు ఏదైనా పని చేయకముందే ఆ పని గురించి 10 మందికి చెప్పడం, దాని గురించి చర్చించడం, ఇటువంటివన్నీ మానుకుంటే మంచిది. ఎందుకంటే మీ శత్రువుల పని జరగకుండా ఆపడానికి ప్రయత్నిస్తారు. ఏదైనా పని మొదలు పెడితే అది పూర్తి అయిపోయిన తర్వాత చెప్పండి. తర్వాత ముందుగానే ఆ పని గురించి చెప్పొద్దు. ఈ రాశివారు దయా గుణాన్ని కలిగి ఉంటారు. మీరు ఎవరిని బాధ పెట్టరు. ఎదుటివారిని బాధ పెట్టాలన్న ఆలోచన కూడా వీరికి రాదు. ఈ రాశి స్త్రీలను గౌరవించాల్సి ఉంటుంది. ఆ స్త్రీ మీకు తెలిసిన వారైనా, తెలియవారైనా, మీ కుటుంబ సభ్యులైనా లేదా బయట వారైనా మీరు స్త్రీలను గౌరవించాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయి. అంతేకాదు ఈ రాశి వారి జంతువులను కూడా చాలా ప్రేమగా చూసుకోవాలి. వాటికి హాని కలిగించకూడదు. ఇలా చేయటం వల్ల కూడా మీరు శుభ ఫలితాలను పొందుతారు. ఇక ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, సూర్యాస్తమయమైన తర్వాత పాలు, పసుపు, ఉప్పు, ఆవ నూనె, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఇటువంటి ఎవరికి ఇవ్వకూడదు. అలాగే వీరు కూడా ఎవరిని అడిగి తీసుకోకూడదు. ఇలా చేయటం వల్ల మీ ఇంటి నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అలాగే అశుభ ఫలితాలను పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. నిద్ర లేచిన తర్వాత మీ అరచేతులు చూసుకొని దేవుడికి నమస్కరించుకొని మీకు వచ్చినటువంటి చిన్న చిన్న దేవుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడం వలన ఆ రోజంతా కూడా ఏ పని చేసినా కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. అంతేకాకుండా రోజంతా కూడా పాజిటివ్ ఎనర్జీతో ఉంటారు. ఇక ఈ రాశి వారు బయటకు వెళ్ళేటప్పుడు కానీ, ఇంట్లోకి వచ్చేటప్పుడు కానీ, గుమ్మం పైన ఉన్న దేవుడి పటానికి నమస్కరించుకొని పనికి వెళ్ళడం కానీ, ఇంట్లోకి రావడం కానీ చేసినట్లయితే ఖచ్చితంగా వీరు చేసే పనుల్లో విజయవంతంగా పూర్తి చేస్తారు. అన్నిట్లోనూ విజయాన్ని సాధిస్తారు. జీవితంలో అభివృద్ధి చెందుతారు. ముక్కోటి దేవతలు కొలువైన ఆవుకి బంగాళదుంపలు తినిపించినట్లయితే కనుక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అలాగే సమయం దొరికినప్పుడల్లా కూడా ఇష్టదైవ నామస్మరణం చేసుకుంటూ ఉండండి. ప్రతిరోజు గోమాతను దర్శించుకోవడం అలవాటు చేసుకోండి. ఈరోజు చూసారు కదండి, కన్యా రాశి వారి జీవితం నాశనం కావడానికి 4 ప్రధాన కారణాలు ఏంటి, వాటిని ఎలా సరి చేసుకోవాలి, అలాగే ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకుంటే వీటికి పరిష్కారం దొరుకుతుందనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి ప్లీజ్. మీకు తెలిసిన వారైనా, తెలియని వారైనా, బయటి వారైనా సరే మీ స్త్రీలను గౌరవించాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభ ఫలితాలు లభిస్తాయి. అంతేకాదు ఈ రాశి వారు జంతువులను కూడా చాలా ప్రేమగా చూసుకోవాలి. వాటికి హాని కలిగించకూడదు. ఇలా చేయడం వల్ల కూడా మీరు శుభ ఫలితాలను పొందుతారు. ఈ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే, సూర్యాస్తమయమైన తర్వాత పాలు, పసుపు, ఉప్పు, ఆవ నూనె, వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఇటువంటివి ఎవరికి ఇవ్వకూడదు. అలాగే మీరు కూడా ఎవరిని అడిగి తీసుకోకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. అశుభ ఫలితాలను పొందడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త తీసుకోండి. నిద్ర లేచిన తర్వాత మీ అరచేతులను చూసుకొని దేవుడికి నమస్కరించుకొని మీకు వచ్చినటువంటి చిన్న చిన్న దేవుడికి సంబంధించిన శ్లోకాలు చదువుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు.